మన వైపు నుంచి ఏ తప్పు లేకుండానే కన్న తల్లి బయటికి వెళ్ళిపోయింది, కన్న తల్లి తోడబుట్టిన చెల్లెలు బయటికి వెళ్ళిపోయింది. సో ఆత్మ అని చెప్పుకుని విజయసాయి రెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయాడు. మీరు చెప్తున్నట్టు ఆయనతో పాటు జైలుకెళ్ళి మోపిదేవి లాంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. సో ఎందుకు అంటే మన వైపు నుంచి ఏ తప్పు లేకుండా ఎంతమంది మనం విడిచి మనల్ని కాదు అనుకుని బయటికి వెళ్ళిపోతున్నారంటే ఆమె ఎప్పుడు 2 years బ్యాక్ వెళ్ళింది కదా, సరే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏదో ప్రాపర్టీస్ ఇష్యూస్ ఇంకోటో విజయమ్మ గారు నేను కూతురుగా నిలబడాలా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది షర్మిలమ్మ. మళ్ళీ ఎందుకు వచ్చిందో అక్కడికి తెలియదు. సో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రతిపక్షాలని టార్గెట్ ఏం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు ఏదో సినిమా ది గ్రేటెస్ట్ వార్స్ ఆర్ విత్ ద క్లోజెస్ట్ పీపుల్ అని చెప్పేసి పెద్ద పెద్ద యుద్ధాలన్నీ దగ్గర మనం చూసుకున్న కురుక్షేత్రం కూడా దాయాదులతోనే జరిగింది తప్ప వేరే వాళ్ళతో కాదనమాట. సో ఇది కూడా అలాంటిదే. సరే మేబీ ఒక్కొరికి ఒక రీజనింగ్ ఉండొచ్చు, నేను అంత డెప్త్గా మనకు తెలియదు. కానీ సో నేను ఒకటే ఆలోచించినది ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబుకు ఒక అగెనెస్ట్ ఒక లీడర్ నిలబడాలి. ఒక దమ్మున్నోడు డెఫినెట్గా వీళ్ళని ఛాలెంజ్ చేసి నిలబడతాడు అనే వ్యక్తి. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను, తెలంగాణలో కూడా చూడండి, రేవంత్ నే ఎందుకు అంత క్రేజ్ మాస్ ఫాలోయింగ్ అంతగా జనాలు ఎందుకు వచ్చినారు? హీఈస్ ఎ నాన్ కాంప్రమైజబుల్ లీడర్ విత్ కేసీఆర్. మిగతా వాళ్ళతో కాంప్రమైజ్ కావచ్చేమో కానీ కేసీఆర్కి ధీటుగా నిలబడి వీళ్ళకు కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ అని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినాడు. బికాజ్ ఏం చేసినాడు, కేసీఆర్ చాలా మందిని ఆ విధంగా ఎస్టాబ్లిష్ కావాలనుకున్న లీడర్లు అందరినీ కూడా తన మాటలతోనో దీనితోనో తొక్కిపడేసినాడు. జానారెడ్డి గారు కనపనాక జానారెడ్డి గారు నేను మంచి మిత్రులు, నేను వాళ్ళ ఇంటికి భోజనానికి పోవాలనుకున్నాను, ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను అనాలకల్లా జనాలకు కూడా ఇదేందా జానారెడ్డి వీళ్ళిద్దరు ఏదో కుమ్మక్కైనట్టున్నారే అని చెప్పేసి. అదే రేవంత్ అనే వ్యక్తిని ఆ విధంగా మాట్లాడలేడు. రేవంత్ను కూడా ఆ విధమైన ఫైట్ ఇచ్చినాడు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ మీద ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు అనే వ్యక్తి మీద ఏకైక లీడర్ ఎవరు ఫైట్ చేయగలుగుతాడు ఈ రాష్ట్రంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎక్కడా లేనంత డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకేమైనా మిగిలిపోయిన అన్ని పార్టీలు కూడా టీడీపీకి అన్ని ఒకటి ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ ఉంటాడు. సో ఆ సిస్టమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్, వీ హ్యావ్ టు గో. డెఫినెట్గా జనం తరపున నిలబడతాడు, జనం తరపున ఫైట్ చేస్తాడు, ఎత్తి చూపుతాడని నేను. అంటే మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కారులను మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడు, 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయటం అనేది అవతల వ్యక్తికి సింపతి తెచ్చిపెడుతుంది, ఈ మీద నెగిటివిటీ తెచ్చిపెడుతుంది. పైగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా అలా మాట్లాడొచ్చా? అది పవన్ కళ్యాణ్ ప్లస్ అయింది కదా. డెఫినెట్గా ప్లస్ అయింది, దాన్ని ప్లస్గా చేసుకున్నాడు కూడా. ఇప్పుడు చిరంజీవి అలాంటి సందర్భం ఒకటి, చిరంజీవి వచ్చి సార్ 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 అన్న టికెట్లది అదేదో చిన్న వీడియో క్లిప్ పెట్టినాడు. అంతకుముందు మాట్లాడినదాన్ని పక్కకు పోయినాయి. ఆ క్లిప్నే చూసి మా అన్నని ఇట్లా అంటారు ఇదంటారు. పవన్ కళ్యాణ్ ఒక స్టాండర్డ్గా ఉంటాడు అనేది ఒక మాట మీద ఈరోజు ఏది చెప్తాడో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాడని ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబుని ఎలా తిట్టాడు, బీజేపీని ఎలా తిట్టాడు, లేకుంటే అందరిని ఎలా తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఎలా పొగుడుతున్నాడు, మళ్ళీ ఎలా తిడతాడు, ఇవన్నీ అతను వదిలే. కానీ మీరు అంటున్నట్టుగా భారతీయ సంస్కృతిలో భాగంగా అలాంటివి తప్పు అని చెప్పే ప్రయత్నం చేసినట్టు, కానీ ఆ చెప్పే విధానం అనేది ఆ పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను. మేబీ దానివల్ల కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయింటుంది.